వాక్యం చెబుతున్నది కదా, ఆయన నరులు చూచినట్లుగా పై వేషములు చూచే దేవుడు కాదంట. నరులు లక్ష్య పెట్టినట్లుగా ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. నీ హృదయమును చూస్తాడు, దేవుని ఎదుట నీ స్థితిని చూస్తాడు, దేవుని ఎదుట నీ నడవడికను చూస్తాడు, ఆయన ఎదుట నీ ప్రవర్తన చూస్తాడు. నువ్వు క్రమంగా సక్రమంగా దేవుని మార్గంలో వెళుతూ ఉంటే, ఆయన చెప్పినది చెప్పినట్లుగా నెరవేరిస్తే దేవుడు నిన్ను నూరంతలుగా దీవిస్తాడు. అంతేగాని ఏమండి ఏదో కట్టుబాటుతో చేసుకుంటూ పోతే దేవుడు నిన్ను మోషేకు ఆ 3వ అధ్యాయంలో అద్భుతాలు చేయు శక్తినిచ్చాడండి. అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు. వాక్కునకు తన మాటకు ఏమండి తన నోటికి బోరగా అహరోన్ని పంపించాడు. మోషే నువ్వు చెప్పింది జరిగిద్ది, మోషే నువ్వు పలికింది నెరవేర్చబడిద్ది, మోషే నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడి తన శక్తినిచ్చి పంపించిన మోషే మీదకే దేవుని కోపం వస్తే మనమెంత, మన జీవితాలు ఎంత, మనమెంత, మన భక్తి ఎంత, ఏమండి మన బ్రతుకులు ఎంత దేవుని ముందు. మోషే భక్తుడే దేవుని కోపానికి పాత్రుడైతే మనం ఎన్నిసార్లు దేవుని కోపానికి పాత్రులమై ఉంటామో కదా. ఖచ్చితంగా దేవుడు చెప్పింది మనం జీవితంలో జరిగిస్తున్నామా? వాక్యానుసారంగా మనం నడిపించబడుతున్నామా? వాక్యములో మనం నిలిచి ఉంటున్నామా? వెలుగు వంటి వాక్యం, అగ్ని వంటి వాక్యం, అద్దం వంటి వాక్యం, సుత్తి వంటి వాక్యం, ఇలా వాక్యం మనతో మన యొక్క జీవితంలో దేవుని వాక్యం పలకబడుతున్నప్పుడు, వినిపించబడుతున్నప్పుడు విన్నటువంటి వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి నువ్వు నడిపింపులోనికి నువ్వు వెళుతున్నావా లేదో పరిశీలన చేసుకో.